హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్గా చూసుకున్నట్లయితే ఎన్నో రోజుల తర్వాత తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఫైనల్గా గుడ్ న్యూస్ అనేది రావడం జరిగిందనమాట. ఈ తల్లికి వందనం స్కీమ్ కోసం అయితే అటు స్కూల్ స్టూడెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే ఎంతగానో ఎదురు చూశారు. సో 15,000 రూపాయలు అయితే స్టూడెంట్కి అయితే వస్తుందన్నమాట. స్టూడెంట్ వాళ్ళ మదర్ ఖాతాలో అయితే డైరెక్ట్గా అయితే మనకు రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో ఫైనల్గా డేట్స్ అనేటివి రానే వచ్చాయి. ఒకసారి అయితే మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి. సో ఈ నెల 14లోగా తల్లికి వందనం అయితే మనకు స్కీమ్కి సంబంధించి గుడ్ న్యూస్ అనేది గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయితే చేశారనమాట. సో గైస్, దీనికి సంబంధించి మనకు ఎలిజిబిలిటీ కూడా ఉందన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి, సో నువ్వు స్కూల్ స్టూడెంట్ అయితే, నువ్వు ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయితే మాత్రం సో నీకైతే అటెండెన్స్ అనేది 75% అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి. సో స్కూల్స్ అండ్ కాలేజెస్కి అయితే రెగ్యులర్గా అయితే వెళ్తూ ఉండాలన్నమాట. అప్పుడే నీకైతే దీనికి సంబంధించి సచివాలయాల్లో చూసుకున్నట్లయితే సో ఓకే అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో అది మనకు వితిన్ 2 డేస్లో అయితే స్టార్ట్ కాబోతుంది. మీరైతే రెడీగా అయితే ఉండండి. సో ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటేనే మీకైతే ఈ తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి అమౌంట్ అనేది మీ మదర్ అకౌంట్లో అయితే క్రెడిట్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇకపోతే నేనైతే ఇంటర్మీడియట్ అనేది ఇప్పుడే కంప్లీట్ అయితే చేసేసాను, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో మాకు పడుతుందా లేదా అని అయితే కొంతమంది స్టూడెంట్స్లో అయితే డౌట్ అయితే ఉండొచ్చు. సో ఖచ్చితంగా మీకైతే పడుతుంది. కానీ మీరు సెకండ్ ఇయర్లో సో 75% మీకు అటెండెన్స్ ఉందా, కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళారా, సో దాన్ని బేస్ చేసుకొని మీకైతే అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేస్తారనమాట. ఇకపోతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి అయితే ఆబ్వియస్లీ సెకండ్ ఇయర్కి వెళ్తారు కాబట్టి సో మీకు కూడా ఖచ్చితంగా అకౌంట్లో అమౌంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే మనకు ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ మదర్ అకౌంట్లో అయితే 15,000 రూపాయలు అయితే క్రియేట్ చేయబోతున్నారనమాట తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి. సో ఫ్రెండ్స్, ఇదైతే నిజంగానే గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మీకు కనుక 75% అటెండెన్స్ ఉందో లేదో ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్లో అయితే డౌట్ అయితే ఉంటుంది, అందుకే అడుగుతున్నా. ప్రాసెస్ సంబంధించి ఏమన్నా అప్డేట్ వస్తే వెంటనే ఇస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.